హాయ్ అండి. ఇవాళ అయితే మా ఆయన పుట్టినరోజు, అందుకనే మేమైతే గుడికి బయలుదేరామండి. గుడికి అయితే వచ్చేసాము. బాబా గుడికి వచ్చామండి. బర్త్డే అంటే ఎప్పుడు జరుపుకోము, మా ఆయనకి ఇష్టం ఉండదు. కేకులు గట్ట అలాంటివన్నీ ఇష్టం ఉండదు. అందుకనే అలా కొంచెం బాబా గుడికి వచ్చేసి ఇక్కడే ప్రసాదం తీసుకొని వచ్చాము. లడ్డూలు ఇక్కడే పంచి పెడదామని అన్నారు. మేము వచ్చినప్పటికి కరెక్ట్గా దత్తాత్రేయ స్వామి పూజ అవుతుంది. 7 నుంచి 7:30 లోపే అవుతుంది. చాలా కరెక్ట్ టైంకి వచ్చామండి. ఇంకా ఇలాగైతే కొంచెం అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకున్నాం. వినాయకుడి దగ్గరికి, సరస్వతి తల్లి దేవుడికి, గాయత్రి దేవి తల్లికి, అన్ని దేవునికి దండం పెట్టేసుకున్నాం. కృష్ణుడు, పార్వతీ దేవికి, నందీశ్వరికి. బాబా దగ్గరికి వెళ్ళి ₹2 అయితే దక్షిణ వేయాలండి. ఎప్పుడు వెళ్ళినా ₹2 వేయాలి. మళ్ళీ గాయత్రి దేవి దగ్గరికి, మళ్ళీ రాముడు వారి గుడికి వెళ్ళాము. ప్రసాదం అయితే పంచడం స్టార్ట్ చేస్తామండి. ఇంకా మా ఆయనకి పంచమంటే వెనక్కి ముందుకి అవుతున్నారు. కనీసం ఇద్దరికైనా ఇవ్వండి, ఇద్దరు ముగ్గురికైనా ఇవ్వండి అంటే వెళ్ళారు, ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇంక నువ్వే పంచుకో అనుకున్నాను అనడం వల్ల నేనే పంచానండి. అందరికీ ప్రసాదం పంచాను. ఒక్కొక్క లాడు వేస్తే ఇద్దరికి అయిపోతుంది. అందుకనే అందరికీ సగసగ పెట్టాను. లాస్ట్కి అయితే దండం పెట్టుకున్నానండి. స్వామికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు దేవుడు కూర్చొని దండం పెట్టుకున్నాము. ప్రసాదం ఇచ్చారండి, పులిహారను, పేడ. మాలాగే ఎవరో తెచ్చినట్టున్నారు. మేమైతే కూర్చొని అది తినేసి ఇంకా ప్రసాదాలు, ఇది కౌంటర్ అండి, ప్రసాదాల కౌంటర్. ఈ కిందకైతే మేము చాలా రోజులైంది వెళ్ళి. చాలా బాగుంటుందండి, అన్ని గుళ్ళు ఉంటాయి. కిందకి వెళ్ళామండి. కిందనైతే కిందన కూడా బాబా ఉంటారు, శివయ్య కూడా ఉంటారండి. మనం కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నైట్ టైం కదా అనేసి కొంతమంది వేస్తారు, లేదు ఎప్పుడైనా మనకి వీలు దొరికినప్పుడైనా శివయ్యకి ఎప్పుడైనా ఒక చెంబు నీళ్ళు అయితే వేయాలండి. వేసినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి. ఎలాగ వేయాలో చెప్తాను చూడండి. ఇలాగైతే అందరూ వేయండి. వినాయకుడికి దండం పెట్టుకొని ఎప్పుడైనా వెళ్ళాలి. అగోండి అక్కడైతే వినాయకుడు, కార్తికేయ స్వామి, అశోక్ సుందరి అని కూతురండి. చుట్టూరు పార్వతీదేవికి వేసిన తర్వాత అప్పుడు శివయ్యకి వేయాలి. ఎందుకంటే శివయ్యకి పూజ చేసినప్పుడు వాళ్ళ కుటుంబం అంతటికి పూజ చేసాకే అతనికి చేయమని చెప్తారండి. లాస్ట్ కొంచెం నంది కాలు మీద వేయాలండి. అలాగే వేస్తే చాలా మంచిది. దేవుడికి చాలా, అంటే మనం వేసే నీళ్ళకి, చెంబుడు నీళ్ళకి ఫలితం ఉంటుందండి. శివయ్యకి అయితే అలాగే ఇష్టం. మేము అందుకని ఇంట్లో కూడా మేము శివలింగం పెట్టుకొని ఇలాగే పూజ చేస్తాం. నిత్యం రోజు మేము చెంబుడు నీళ్ళైతే వేస్తామండి. బాబా గారికి దండం పెట్టుకున్నాం. అక్కడైతే ఫోటో ఎలా లేదు, ఇక్కడైతే మనం ఫోటో తీసుకోవచ్చు. తల్లి అండి, అమ్మవారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అండి. కిందన కూడా ఇక్కడ చిన్న చిన్న గుడిల్లా కట్టారండి, చాలా బాగుంది. మీద వరకు వెళ్ళి దండం పెట్టుకున్నాము. దాని తర్వాత ఇంకా పువ్వులండి. ఈ పువ్వు 100 వరాల పువ్వు అంటారు. ఆ పువ్వు దేవుడికి పెడితే చాలా మంచిది. ఇక్కడ రాయి చెట్టు అండి. ఇక్కడ కూడా శివయ్య ఉన్నారు. మనం ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే 3 ప్రదక్షిణలు చేశాను. 3 ప్రదక్షిణలు ఇద్దరం చేసామండి. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత 3 సార్లు చేసిన తర్వాత ఇక్కడైతే హోమం అదే కొబ్బరికాయని
ఇచ్చేస్తారండి. దండం పెట్టుకొని ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు అయితే వేస్తారు హోమంలోని. హోమం చుట్టూ అయితే 3 సార్లు తిరగాలి. తిరిగినప్పుడు ఏటి దండం పెట్టుకుంటే అక్కడైతే తదాస్తుల దేవుడు ఉంటారంట. ఇంటికి వస్తామండి. కేక్ అంటే ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా తేవాల్సి వచ్చింది. తెచ్చాము. మా ఆయనకైతే అసలు వద్దొద్దు అన్నారు. నా బలవంతాన్ని తెచ్చాను. తెచ్చిన తర్వాత అయితే కేక్ కట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. కాకపోతే డ్యూటీ నుంచి వచ్చారు కదా, కొంచెం టైర్డ్ అయ్యి ఉన్నారు. అందుకనే నాకైతే పెట్టబోయారు. ముందైతే మీరు తినండి అని పెట్టాను. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి.